ఇప్పుడు కేవలం 7999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. మొత్తానికి క్రిష్ జాగర్లముడి మౌనం వీడాడు. వీరమల్లు సినిమా క్రిష్ తో మొదలైన మధ్యలోనే తప్పుకోవడంతో జ్యోతి కృష్ణ మెగాఫోన్ పట్టి సినిమాను కంప్లీట్ చేశాడు. వీరమల్లు ఈవెంట్స్ లో క్రిష్ కనిపించకపోవడంతో రకరకాల కథనాలు వచ్చాయి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెడుతూ పోస్ట్ పెట్టాడు క్రిష్. ఇందులో ఏముంది, సినిమా గురించి ఏం చెప్పాడు చూద్దామా? 2 రోజుల్లో వీరమల్లు థియేటర్స్ లోకి వస్తున్న టైంలో సోషల్ మీడియా వేదికగా క్రిష్ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టాడు. వీరమల్లు సినిమాకు క్రిష్ అద్భుతమైన కథ ఇచ్చాడని, జరిగిన 2 సభల్లో పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకుని మరీ దర్శకుడిని అభినందించాడు. వీరమ్మలను ఏ ముహూర్తాన మొదలుపెట్టారో కానీ సినిమా పూర్తి కావడానికి 5 ఏళ్లు పట్టిందే. 3 ఏళ్లు వెయిట్ చేసిన క్రిష్ సినిమా నుంచి తప్పుకోగా నిర్మాత ఏఎం రత్నం పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ మిగతా పార్ట్ పూర్తి చేశాడు. సగం పైగా సినిమాను క్రిష్ డైరెక్ట్ చేశాడని చిత్రవర్గాలంటున్నాయి. వీరమల్లు ఈవెంట్స్ లో క్రిష్ కనిపించకపోవడంతో పెద్ద గొడవే జరిగి బయటకొచ్చాడంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. వీటన్నిటికీ సమాధానమిస్తూ వీరమల్లుకు బెస్ట్ విషెస్ తెలియచేశారు క్రిష్. వీరమల్లు నిశ్శబ్దంగా కాకుండా ఓ గొప్ప ఆశయంతో చరిత్రను ప్రజల ముందుకు తీసుకురానున్నాడని, ఇద్దరు లెజెండ్స్ పవన్ కళ్యాణ్, ఏఎం రత్నం వల్లే హరిహర వీరమల్లు సాధ్యమైందన్నారు క్రిష్. సోషల్ మీడియా వేదికగా పవన్, ఏఎం రత్నంపై ప్రశంసలు కురిపించాడు క్రిష్. పవన్ నిత్యం రగిలే అగ్ని కణమన్నాడు. అసాధారణ శక్తికి రూపమిస్తే పవన్ అవుతుందని, హరిహర వీరమల్లుకు ప్రాణం పోశారన్నారు క్రిష్. ఏఎం రత్నం సామర్థ్యం, పట్టుదల వలనే వీరమల్లు సాధ్యమైందని, తనకెంతో ఉత్సాహాన్నిచ్చిన ప్రాజెక్టులో వీరమల్లు ఒకటని రాసుకొచ్చాడు క్రిష్. సినిమా 23 రాత్రి ప్రీమియర్స్తో థియేటర్స్లోకి వస్తోంది.